మరి ఈ ప్రభుత్వం ఆలోచన చేయాలి. అక్కడ ఇప్పుడు ఇదంతా జరుగుతున్నప్పుడు కూడా ఆలోచన చేయాలి. ఆలోచన చేసి అక్కడ ఉన్నటువంటి భూమిని రక్షించాలి, రైతులను కాపాడుకోవాలి, గ్రామస్తులను కాపాడుకోవాలి. ఇప్పటికే అక్కడ చాలా విస్తరణ జరిగింది. ఇప్పుడు ఎందుకంటే పెద్ద ఎత్తున అక్కడ పరిశ్రమలు వచ్చినాయి. ఇప్పుడు రాజుగారు చెప్పినట్టుగా బయట నుంచి అనేక రాష్ట్రాల నుంచి వెళ్ళి పని చేసుకోవడం కోసం ఇక్కడ వచ్చారు, వలస కార్మికులు వచ్చిండ్రు. అనేక జిల్లాల నుంచి మన తెలంగాణ, ఆంధ్ర నుంచి వచ్చినటువంటి కార్మికులు పెద్ద ఎత్తున అక్కడ పనిచేస్తున్నారు. ఆ పరిశ్రమలో పనిచేసి అక్కడ నివాసం ఉంటున్నారు. అంటే ఇట్లాంటి నివాసాలు మధ్యతరగతి కుటుంబాలని వాళ్ళు ఉపయోగించుకొని కబ్జాదారులకు వాళ్ళకి ఆశ చూపి ఈ అంత భూమిని కూడా వాళ్ళకి ప్లాట్ల రూపంలో అంటగట్టి తర్వాత వాళ్ళు చేతులు నిలుపుకొని బయట పోయిన తర్వాత ఎవరు దానికి బలయ్యేది అంటే మళ్ళీ సామాన్యమైనటువంటి మధ్యతరగతి ప్రజలను బలి చేసేటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికీ బలవుతున్నారు. హైడ్రా వచ్చిన తర్వాత గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుల వల్ల మధ్యతరగతి వాళ్ళు ఇప్పుడు బలైపోతున్నారు. కొన్ని హైడ్రా నేను కొన్ని చూశాను, హైడ్రా కమిషనర్ గారి దగ్గర నేను వెళ్ళాను స్పష్టంగా. కొన్ని స్పష్టమైనటువంటి ఆధారాలతో తీసుకున్నప్పుడు ఆయన మంచి నిర్ణయాలు తీసుకుంటున్నాడు. కానీ ఆయనకు కూడా ఏమో అడ్డంకులు వస్తావు ఇట్లాంటివి నాకు అర్థమయ్యేది లేదు. కొన్ని రావడానికి అవకాశాలు ఉన్నాయి, కొన్ని కరెక్ట్గా చేస్తున్నారు. ఇప్పుడు మనం అదే పటేల్గూడలో మేము చూసినాం, అక్కడ అవి ఇండ్లు కూల్చేసినప్పుడు అంతకు ముందే దాదాపు 2-3 నెలల నుంచి వెళ్ళి అనేక ప్రెస్ రిపోర్టర్స్ వీళ్ళందరూ కూడా చాలా పేపర్లో వచ్చినాయి. కానీ అది ఆగలే. అంటే స్పష్టంగా ఎవరు కబ్జాదారులో కూడా చాలా మంది ఓపెన్ గా చెప్పారు, అయినా సరే ఆగలే. ఉన్నా కానీ వాళ్ళు కబ్జాదారుని ఆపలేకుండా పోగా వాళ్ళకి అండగా నిలబడ్డారు. ఆపకుండా ఏం కాదు, కానీ అండగా నిలబడ్డారు. వాళ్ళే పర్మిషన్లు వాళ్ళే అన్ని ఇచ్చి అన్ని కట్టిన తర్వాత కూల్చేస్తే నష్టపోయేది సామాన్య ప్రజలు. కాబట్టి ప్రభుత్వం సామాన్య ప్రజల్ని పట్టించుకోవాలి. ఎవరు బలి కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. వెంటనే స్పందించాలి, అధికారులకు అండగా నిలబడాలి. అది ప్రభుత్వ భూమి కాదని నిర్ణయం జరిగిన తర్వాత కూడా ప్రభుత్వ భూమి అని నిర్ణయం జరిగింది కాబట్టి ఆమె వెళ్ళింది అక్కడికి, లేకపోతే ఎందుకు వెళ్తుంది? మనకు స్పష్టత ఉన్నది, ఇది గవర్నమెంట్ ల్యాండ్ అనేది మనకు స్పష్టత ఉన్నది, క్లియర్ ఉన్నది. కానీ వాళ్ళని నివారించడంలో ఆమెకు అది సరిపోవట్లేదు అనేది స్పష్టంగా. రైతు రాజ్యం ప్రజారాజ్యం అని చెప్పుకుంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రస్తుతం పాలనలో మీరే ఉన్నారు, మీ పార్టీకి చెందిన మంత్రి గారే అక్కడ కబ్జా చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి కనుక రౌడీ రాజ్యాన్ని నడిపిస్తారా? ఈ రోజు ఈ భూదందాన్ని ఆపకపోతే కనుక ప్రజల్లో ఇలాంటి ఒక ఫీలర్ అయితే వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది కనుక దీనిపైన అధికారులు స్పందించాలి. అధికారులు క్షేత్రస్థాయిలో మేము వెళ్తున్నామని చెప్పినా ఒత్తిళ్లతో మేము వెనక్కి తగ్గాల్సి వస్తుందని చెప్తున్నారు. అక్కడ రౌడీలు ఉన్నారు, రౌడీలు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్తున్నారు. ఇన్ని ఎకరాల ప్రభుత్వ భూమిని మీరు కాపాడలేనప్పుడు రేపు ఒక సామాన్యుడు భూమి కబ్జా జరిగితే కాపాడడానికి పలానా పార్టీయో పలానా ప్రభుత్వం ముందుకొస్తుందా అనే ఒక సందేహం ప్రజల్లో కూడా ఉంటుంది కనుక సమాధానం ఆరోపణలు ఫేస్ చేస్తున్న మంత్రి గారు చెప్పాల్సిందే. లేదంటే ప్రభుత్వమైనా ఇంత పెద్ద ఎత్తున ఇన్ని రోజులుగా మేము చర్చా కార్యక్రమాలు చేపడుతున్నా ప్రభుత్వమైనా స్పందించాలి, లేదా ఆక్రమణలను నిలిపివేస్తామని చెప్తున్న హైడ్రా అయినా స్పందించాలని ఆశిస్తున్నాం. కాంటాక్ట్ చేస్తున్నప్పటికీ కూడా అధికారులు ఎవరు